సత్యానే హీరో అన్న సినిమాకి జస్ట్ ఒక అబవ్ యావరేజ్ గా చెప్పుకోవచ్చు. రాజసాబ్ కంటే బాగుంది బ్రో. కొరియన్ కనకరాజు ఎలా ఉంది? నా కొరియన్ కనకరాజు ఒక మంచి మిస్టికల్ హారర్ కామెడీ సినిమా, మొత్తం మంచి ఫన్ రైడ్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ కోర్స్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఒక 40 మినిట్స్ సినిమాలో వేస్ట్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ ఒక 20 మినిట్స్ దగ్గర నుంచి మన క్లైమాక్స్ వరకు మంచి ఫన్తో సినిమా అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది స్టోరీలోకి వెళ్ళిపోయాక. వరుణ్ తేజ్ గారు రాయలసీమ స్లాంగ్ అండ్ ఆయన కొరియన్ గెటప్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సత్యానే హీరో అన్న సినిమాకి. రెండోది సత్య క్లియర్గా వరుణ్ తేజ్ గారిని అక్కడక్కడ కొన్ని చోట్ల డామినేట్ కూడా చేశారు క్లియర్గా. సత్య లేకపోతే సినిమా లేదని చెప్తా. అండ్ క్లైమాక్స్ ఒక మంచి సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ క్లైమాక్స్ అనేది. బట్ అక్కడ విఎఫ్ఎక్స్ కొంచెం ఇంకొంచెం బాగుండుంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఆడియన్స్. అదొక చిన్న మైనస్. మళ్ళీ కొరియన్ థీమ్లో తీశారు కదా, అక్కడక్కడ ఓజీ ఫ్లేవర్ కనిపిస్తుంది అంటున్నారు, నిజమేనా అన్న? కొరియన్ ఓజీ కొరియన్ కాదన్న, జపాన్. అది సర్లే, అది వేరే విషయం. ఓజీని ఎందుకు లేదు తీసుకురావడం ఇప్పుడు. బట్ యా, నాకైతే ఏ ఫ్లేవర్ కనిపించలేదు. ఫ్రెష్గా కొరియన్ ఫ్లేవర్, మంచి కొరియన్ హారరే కనిపించింది అన్న. ఇప్పుడు చెల్లి కూడా హారర్ థ్రిల్లర్తో హిట్ కొట్టింది కదా, ఇప్పుడు అన్నకు కూడా హిట్ పడినట్టు. అన్నకు కూడా హిట్ పడ్డట్టే అన్న. మంచి కంబ్యాక్ వరుణ్ తేజ్ గారికి, ప్లస్ మేర్లపాక్ గారికి కూడా. అండ్ తమన్ గారి బీజిఎం కూడా చాలా మంచి ప్లస్ అయింది అన్న సినిమాకి. ఎలా ఉంది బ్రో కొరియన్ కనకరాజు? కొరియన్ కనకరాజు ఏంటంటే అన్న, నాకైతే బాగా అనిపించింది. ఓకే, సినిమా వరకు చూసుకుంటే వరుణ్ తేజ్కి కంబ్యాక్ అనుకోవచ్చు. సినిమా పరంగా క్లైమాక్స్ కొంచెం డ్రాగ్ ఉంది అనుకున్నా కనుక బోర్ కొట్టలేదు అంత సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్ అనలే కానీ బోర్ కొట్టలేదు. బీజిఎం విషయానికి వస్తే కొన్ని విషయాల్లో బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ వరుణ్ తేజ్ యాక్టింగ్ నాకు కొరియన్ కనకరాజు ఆడినప్పుడు ఒక సస్పెన్స్ వేరియంటేషన్ అనేది చాలా బాగా కనిపించింది అన్న. ముఖ్యంగా సత్య కామెడీ హైలైట్ సినిమాకి. సత్య గారు కామెడీ హైలైట్స్ అని చెప్తున్నాను, హీరో అంటున్నారు, నిజంగా చెప్తున్నాను. అంటే హీరో అంటే నిజం చెప్తున్నాను, అదే అనుకోవచ్చు అనమాట. నిజంగా చెప్తున్నాను, సీట్లో పడి ప్రతి సీన్ మేము అలాగే నవ్వు అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ కామెడీ ఎక్కువ ఉందన్న. బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం క్లైమాక్స్ కొంచెం డ్రాగ్ అనిపించి కొంచెం కన్ఫ్యూజ్ చేశారనిపించింది నాకైతే మాత్రం. సో వన్ టైం వాచ్ఫుల్, ఎవరికి ఫస్ట్ టైం చూసిన ఎవరికి కూడా బోర్ కొట్టదు. బట్ సెకండ్ టైం చూడాలని కొంచెం ఆలోచించాలి. ఓకే, వరుణ్ తేజ్కి గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ అనమాట. తమన్ సాంగ్స్ యావరేజ్ అనిపించిన, బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా వరుణ్ తేజ్కి ఒక గత సినిమాలతో పోలిస్తే ఒక మంచి సినిమాని అందించారని అనుకోవచ్చు. మేలపల్లి గాంధీ కూడా స్టోరీ బాగానే రాసుకున్నాను, కానీ స్క్రీన్ ప్లేలో కొంచెం తడబడ్డాడేమో అనిపించింది. కొన్ని సీన్స్ కూడా కొంచెం డ్రాగ్ అనిపించింది అనమాట. దానివల్ల ఏంటంటే ఎంజాయ్ చేసే సీన్ కూడా కొంచెం మనం డిసప్పాయింట్ అయ్యే అవకాశం కొద్దిగా ఉందన్నమాట. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఓకే, జస్ట్ ఒక అబవ్ యావరేజ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడే పోయా కొరియన్ కనకరాజు సినిమా చూశాను పోయా. వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. వరుణ్ తేజ్ గారికి ఇది ఫస్ట్ టైం. ఇది హర్రర్ కామెడీ అనమాట. హర్రర్ కామెడీలో వరుణ్ తేజ్ అన్న గారు పర్ఫెక్ట్ మ్యాచ్ అంతే. సినిమా చూసిన సేపు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అలాగే డైరెక్టర్ మేర్లపాక్ గాంధీ గారు, మీరు మళ్ళీ కంబ్యాక్ రావాలండి. మీరు ఇంక నుంచి పార్ట్ 2, మీరు ఇంక నుంచి కొరియన్ కనకరాజు పార్ట్లు తీయారు. మీరు 1, 2, 3, 10 దాకా తీయాలి. సినిమా చూసిన సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. తమన్ గారి బీజిఎం అయితే థియేటర్లు అందరూ దాంకునేసి అంతే. ఇంకా సినిమా చూస్తున్న సేపు చాలా రోజుల తర్వాత హర్రర్ అండ్ కామెడీ చూడడం వల్ల ఏంటంటే జనాలు అందరికి అదే కావాలనిపిస్తుంది. ఇంకా హీరోయిన్స్ రాజసాబ్ కంటే బాగుంది. రాజసాబ్ సినిమా కంటే ఇదే చాలా బాగుంది సినిమా. కానీ చాలా మంది ఏంటంటే రాజసాబ్ లాగా ఉంది, అతను హైట్ పర్సనాలిటీ అలాగే ఉన్నాడు అన్నారు. కాదు, కాబట్టి సినిమా చూస్తున్న సేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎలా చూస్తున్నాం ఇది కూడా సేమ్ అలా ఉంది. ఎందుకంటే కొరియన్లో పోవడం వల్ల, ఆ కొరియన్ డ్రామాలో గ్యాంగ్స్టర్ అవడం వల్ల ఏమందంటే కాస్త ఇది ఓజీ సినిమా లెక్కన ఉన్నది. కానీ సినిమా చూడడానికి డిఫరెంట్గా ఉందన్నమాట. ఆ క్లైమాక్స్ బాగా లేదు. ఆత్మహత్యలు కొట్లాడుకోవడం, ఆత్మలకి ప్రేతాత్మలకి యుద్ధం జరగడం, అదంతా చాలా బాగుంది. అంత బాగానే ఉంది. కానీ సినిమా అంత భయపడ్డా, అదే నేను కూడా భయపడ్డా. పక్కన ఒక అమ్మాయి ఉన్నది, పట్టేసుకున్నా గట్టిగా భయానికి. చూడండి, నేనే భయపడిపోయానంటే ఇంక మీరు. కాబట్టి మీరందరూ ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని తోడుకోపోవాలి థియేటర్లోకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమాను చూసేటప్పుడు ఏంటంటే మీరంతా సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే. సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. అయితే యాక్టింగ్ అయితే నవ్వుకోవచ్చు మీరే, అసలు మీకు ఎక్కడో బోరింగ్ అనిపించదు. మూవీ అయితే చాలా బాగుంది. అంటే వరుణ్ తేజ్ గారు ఫస్ట్ టైం ఈ జోనర్ ట్రై చేశారు కదా, చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కానీ మొత్తం హీరోయిన్ కానీ సత్య కామెడీ అయితే సూపర్ ఉంది, చూడొచ్చు. సో దీంట్లో హర్రర్ కూడా ఉందా? ఓన్లీ ఏం భయపడే ఏం లేదు. కామెడీ అయితే ఫుల్, బోరింగ్ అయితే లేదు. కొరియన్ కనకరాజు బాగుందా, డీసీ బాగుందా? రెండు బాగున్నాయి, నాకు రెండు నచ్చాయి. అంటే చాలా తక్కువ చూస్తాం ఇలా మంచి సినిమాలు ఒకేసారి రావడం. సో నాకు తెలిసి 2 సినిమాలు బాగా వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నా. వరుణ్ తేజ్ గారిది అది అండ్ లోకేష్ కనకరాజు గారిది. సో బోత్ ఫిలిమ్స్ ఆర్ గుడ్, మంచి సినిమాలతో వచ్చారు. అండ్ లాస్ట్ 3-4 వీక్స్ నుంచి మన తెలుగు ఇండస్ట్రీ కలకల్లాడుతుంది. సో వరుణ్ తేజ్ గారిది అది కంటిన్యూ అవుతుంది, ఆ స్ట్రీక్ అయ్యింది. కాబట్టి సో హ్యాపీగా ఉన్నా. అంటే ఒక తెలుగు ఆడియన్గా మన తెలుగు సినిమా, అలాగే తమిళ సినిమా కూడా వచ్చి పోటీ ఉన్న మన తెలుగు సినిమాకి కానీ తమిళ సినిమా అన్ని సినిమాలు బాగుండడం చాలా హ్యాపీగా అనిపించింది. సో బోత్ ఫిలిమ్స్ గుడ్. ఈ వారం రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాగున్నాయి, థియేటర్లో చూసే ఫిలిమ్స్.